మీకు సమర్పిస్తున్నవారు రాఫెల్ రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్. ప్రాంతీయ వార్తలకు తిరిగి స్వాగతం. అమ్మ సృష్టిలో అందమైన పదం. అమ్మకున్న స్థానం మరెవరూ భర్తీ చేయలేనిది. నవమాసాలు మోసి కని పెంచి ఇలా అనుక్షణం పిల్లల చుట్టే ఆమె ఆలోచనలు. అలాంటి అమ్మకు ఏమిచ్చి రుణం తీర్చుకోవచ్చు? జస్ట్ అమ్మను బాధ పెట్టకుండా ఉంటే సరిపోతుంది కదా. ఇవాళ అలాంటి అమ్మల దినోత్సవం. మదర్స్ డే సందర్భంగా అమ్మలకు శిరస నమామి. తల్లిని మించిన దైవం లేదు. తల్లి ప్రేమ మాధుర్యం దేనికి సాటి రాదు. పుట్టిన బిడ్డ ఎదగడం కోసం ఆ తల్లి ఎంత కష్టాలైనా అనుభవిస్తుంది. సాధారణ పిల్లల సంగతేమో గాని వైకల్యంతో పిల్లలు పుట్టే ఆ తల్లి పడే ఆవేదన ఎంతో. మానసిక వికలాంగుడైన తన కొడుకును గాయకుడిగా మార్చింది ఓ తల్లి. బాలుడి పేరు వెంకట్. వయసు 11 సంవత్సరాలు. కడప జిల్లా జమ్మలమడుగుకు చెందిన వెంకట్ పుట్టుకతోనే మానసిక వికలాంగుడు. కానీ ఇప్పుడు మాత్రం అద్భుతమైన గాయకుడు. ఓ మానసిక వికలాంగుడు గాయకుడిగా మారడం వెనుక అతని తల్లి పడిన శ్రమ ఎంతో ఉంది. 5 ఏళ్ల వయసు వచ్చే వరకు వెంకట్ నడవలేకపోయాడు, మాట్లాడలేకపోయాడు. ఈ పరిస్థితిని చూసి తల్లిదండ్రులు విశాలాక్షి, రాధాకృష్ణలు కృంగిపోయారు. అయినా ఎంతో ఖర్చు పెట్టి వైద్యం చేయించారు. వెంకట్లో కొద్దిగా మార్పు రావడం గమనించి స్కూల్లో చేర్పించారు. అక్కడ గీత అనే టీచర్ ప్రోత్సాహంతో వెంకట్లో మరింత మార్పు వచ్చింది. పాటలపై వెంకట్ చూపిస్తున్న ఆసక్తిని గమనించిన టీచర్ ఆ విషయాన్ని పేరెంట్స్ కు చెప్పింది. అప్పటి నుంచి వెంకట్ కు తల్లిదండ్రులు మ్యూజిక్ వినిపించడం, పాటలు నేర్పించడం ప్రారంభించారు. ఇప్పుడు వెంకట్ డాన్స్ కూడా చేస్తున్నాడు. మ్యూజిక్ వినిపిస్తే పాట పాడడం, పాట పాడితే మ్యూజిక్ వినిపించడం, లిప్ మూమెంట్ తో పదాలను గుర్తించడంలో వెంకట్ నైపుణ్యాన్ని సంపాదించాడు. సుమారు 300 పాటలను పాడగలడు. ఎన్నో ప్రదర్శనలు ఇచ్చి బహుమతులు కూడా గెలుచుకున్నాడు. ఒకవేళ ఒకసారి మనం లే అని చెప్పి చేతిగాడు ఏదైనా అని చెప్పినా అది అబ్బాయికి బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది. వినిచాడు మళ్ళీ ఎప్పుడో కాలరీస్లో మళ్ళీ సంవత్సరానికి మళ్ళీ 2 ఏళ్ళు అట్లా మనం ఏదైనా దిగినా ఒకవేళ ఆ పాట ఏంటి రాకముందు చెప్పేస్తాను అన్నమాట. మానసిక వైకల్యాన్ని ఆ తల్లి ప్రేమ జయించింది. ఇప్పుడు ఆ తల్లిదండ్రుల కోరిక తమ కుమారుడు గొప్పగా చదువుకోవాలని కాదు, గొప్ప గాయకుడు కావాలని ఆశిస్తున్నారు. No, he can sing 300 songs to the moment, or if we can music, she can identify song. If we give a song, she can sing music. తల్లి ప్రేమ, తండ్రి సహకారంతో వెంకట్ మానసికంగా కోలుకుంటున్నాడు. తల్లి ప్రేమలో ఉన్న అనురాగం, వాత్సల్యంతో వెంకట్ తన మానసిక వైకల్యం పూర్తిగా జయించాలని కోరుకుందాం. తల్లి ప్రేమ మానసిక వైకల్యాన్ని జయించింది. ఇలాంటి పిల్లలున్న తల్లిదండ్రులకు మీరు ఆదర్శంగా నిలుస్తారు. మానసిక వైకల్యాన్ని శాపంగా భావించకుండా తన కుమారుని గొప్పగా తీర్చిదిద్దేందుకు వీరు చేస్తున్న ప్రయత్నం అభినందనీయం. తన కుమారుడు గొప్ప గాయకుడు కావాలనే వీరి ఆశయం నెరవేరాలని కోరుకుందాం. కెమెరామెన్ అమిత్తో నాగరాజ్ గుప్తా, హైదరాబాద్. ఒకరి వయసు 31.